టీఆర్ఎస్ 7తో సమానం, దానికి ఎంత అలంకరణ చేసినా లేచి రాదు, పార్టీ పెట్టిన ఉద్దేశం పూర్తయింది. రైట్, ఇదే చెప్తున్నా. చాలా అద్భుతం. ఎవరో కాదు, ఇలా స్టార్ క్యాంపెయినర్, బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ ఎవరంటే రేవంత్ రెడ్డి అంట. నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి. ఆయన సరే నిజంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని పార్టీ నిస్తేజ స్థితిలోకి వెళ్ళిపోవడం కొంచెం కామం. అది ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి ఇక తర్వాత చూసుకుందాం, ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందాం, ఇక తర్వాత అని చెప్పేసి కొంత ఎవరైనా ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందులో ఈ కాంగ్రెస్ పార్టీలో ఇదంతా బాగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి అధికారంలోకి ఉంటే ఇట్లా జవ్వని ఇట్లా వస్తారు. ఇక ప్రతిపక్షాలు ఉంటే మొత్తం కథ ఎక్కడున్నారో కూడా తెలియదు, వాళ్ళ దీపం మొత్తం ఆరిపోతుంది. ఇక లాస్ట్ మినుకు అనుకున్న తర్వాత ఎప్పుడో మళ్ళీ ఒకసారి వస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ చాలామంది అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందా, బీఆర్ఎస్ పార్టీ ఉందా అనేది ఒక్కొక్కసారి ఇట్లా చెంపకు ఇట్లా కొట్టుకుంటారు. దానికి ఏకైక కారణం రేవంత్ రెడ్డి, ఇంకెవ్వరూ కాదు. ప్రతిరోజు పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్ని ఎప్పుడప్పుడు వేకప్ చేస్తుంది రేవంత్ రెడ్డి. అవసరమైన చోట, అనవసరమైన చోట, సందర్భం కాని చోట, అసలు ఏమాత్రం ఆడ స్కోప్ లేని చోట కూడా ఖచ్చితంగా ఆడ కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని ఆయన ఏదో విధంగా ఎలివేషన్ చేస్తాడు. నిజంగా ఆయన ఏమో ఉద్దేశం ఏంటంటే దాన్ని కించపరుస్తుందని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. అది ఒక ఎలివేషన్. ఎందుకంటే జంజీలో ఉన్నాం మనం, సోషల్ మీడియా జమానాలో ఉన్నాం మనం. నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడుతుంటే వాళ్ళ మీద అంత పాజిటివిటీ పెరిగిపోతూ ఉంటుంది. మనము కొన్ని షోలు చూస్తుంటాం, బిగ్ బాస్ షోలు ఇట్లాంటి షోలు చూస్తూ ఉంటాం. ఒక గ్రూప్గా తయారై పదే ఒక వ్యక్తిని బాగా హ్యూమిలేషన్ చేస్తూ ఉంటారు ఆ గ్రూప్లో, స్క్రిప్టెడో లేకపోతే ఏదో. బట్ జనాలకు ఎక్కువ దాని మీదనే ఫోకస్ పడుతూ ఉంటుంది. అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ కలిసి ఎందుకు ఆయన అట్లా చేస్తున్నారు అదే ఉంటుంది సీరియస్లీ. అట్లాంటప్పుడు నిజంగా ప్రజలని ఆయనని మైమరపించేంత పరిపాలన చేస్తే ఆయన మర్చిపోతాడేమో, ఆ పార్టీ శవంతో సమానమేమో. నువ్వు ఆయనని ఆనవాళ్ళు చేసేంత చాలా గొప్పగా పరిపాలన చేస్తే నిజంగానే ఆ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ శవంతో సమానమేమో. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ శవంతో సమానం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ శవం కాదు కదా, కనీసం మొత్తం సమాధి, మొత్తం పాతాళంలోకి పడేసే పరిస్థితికి వచ్చింది రేవంత్ రెడ్డి తీరు వల్ల. అది చాలా ఎప్పటికైనా డేంజర్. నేను చెప్తా ఉన్నా, అంటే ఏ విధమైన కూడా ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నా కూడా సరే, కొంతమంది ఎమ్మెల్యేలు దుందుడుగు వ్యవహారంతో ఇటు పోయినా కూడా చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఎన్నికల్లో వాళ్ళు ఒక స్పష్టమైన వాళ్ళకున్న ఏమంటారు దాన్ని ఓటింగ్ పర్సెంట్ని అయితే కొట్టుకుంటూ వస్తూ ఉంది. ఒక ఎంపీ ఎలక్షన్ల తర్వాత, ఎంపీ ఎలక్షన్ జరిగినాయి, తర్వాత బై ఎలక్షన్లో కూడా వాళ్ళే సెకండ్ ప్లేస్, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా వాళ్ళే అద్భుతంగా చేసిరు. మున్సిపల్ ఎలక్షన్లో ఇక విపరీతమైనటువంటి పుంజుకోవడం వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా మళ్ళీ ఒక పునరేకీకరణ జరిగింది. చాలామంది మేధావులు, చాలామంది ఎవరైతే ఒక సెక్టార్లు, నిరుద్యోగులు, తర్వాత రైతులు, బీఆర్ఎస్ పార్టీకి దూరమైన సెక్టార్ అంతా కూడా ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అది కేవలం ఏదో చెప్పుకుంటా కాని పని. రైట్, స్టార్ క్యాంపెయినర్ ఇప్పటికి కూడా అదే చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీకి ఎవరో పెద్ద స్టార్ క్యాంపెయినర్ అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇట్నే మాట్లాడుతూ ఉంటే చాలా అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా పుంజుకొని రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు ఇక అద్భుతమైన రీజ్లో వాళ్ళ అధికారంలోకి రావడం అయితే పక్క. ఇక ఆ పార్టీ గడవే తప్ప భవిష్యత్తు లేదు. కేసీఆర్ నాకు ప్రత్యర్థి కానీ శత్రువు కాదు, ఆయన సాగుకు కోరుకునేవాడిని కాదు. చాలాసార్లు ఇంత అబద్ధాల కూతల ఈ వర్డ్ ఒకసారి చూడండి. ఈ చావు కోరుకునేవానని చెప్పేసి నేను 10 సార్లు 10 బయటలు వినిపిస్తా. ఈ మాట ఆయన అనలేదని చెప్పేసి అంటే నిజంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇంత నీచంగా మాట్లాడతారా? 10 సార్లు నేను 10 సార్లు బయట నేను ప్లే చేయగలుగుతా, కానీ మనకు ఎందుకు విఘ్నత ఉంది కాబట్టి ఇక కవిత ప్రశ్నలకు కేసీఆర్ జవాబు చెప్పాలి. వాళ్ళు చెప్పుకుంటున్నారు తర్వాత ముచ్చటని. దాంట్లో మీదే వెధవలకు అందరూ వెధవల్లాగే కనిపిస్తారు, బీజేపీతో బీఆర్ఎస్ కలవబోదని కేసీఆర్ తాను నమ్మే దేవుడిపై ఒట్టేసి చెప్పండి. పంపకాల పంచాయతీ వల్లే కొత్త పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి, బీజేపీ బీఆర్ఎస్ కూటమి ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలోనే కొలిక్కి మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు అంత పెద్ద అది అవుతుందో కేసీఆర్ బయటకు వస్తుంది. ఇప్పుడు చిట్చాట్ పెట్టి ఏం చెప్పినట్టు డిస్ట్రాక్ట్ చేద్దాం మన కష్టం. రేవంత్ రెడ్డి గారు మీకున్న ఇప్పుడు మీకు పెరిగిన మీ ఎమ్మెల్యేల పెరిగిన అహంకారం, మీ ఎమ్మెల్యేల ధనదాహం, మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్ర ఆర్థిక తిరోగమనం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత నాకు తెలిసి వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి కబడ్డీ టీం ఉంటుంది కదా, 7 ఆడతారట కదా, ఆ 7 ఇట్లా మరి మీరు కూడా ఉంటారో లేదో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.